త్వరగా కానిచ్చిరాకు. వద్దసలి నేను సాధించబోతున్నాను. నో కమ్ ఆన్ మిస్టర్ క్యాట్, మన షాపింగ్ కి టైం అయింది. ఆల్రైట్ కూప్, టైం అయింది. వస్తున్నాను డాడ్. నేను ఇక్కడ నుండి ఒకటి తీసుకొస్తాను. Apples, oranges, lettuce, tomatoes, mushrooms, potatoes, carrots, broccoli, Brussels sprouts, and chocolate ice cream. మిల్లీ, ఆ లిస్ట్ లో నేను చాక్లెట్ ఐస్ క్రీమ్ రాలేదని నాకు బాగా తెలుసు. ఓ జాగ్రత్తకు, ఆ బౌన్సీ బాల్ మన కారులో కూడా ఇలా బౌన్స్ అవడం నాకు ఇష్టం లేదు. బౌన్సీ బాల్ ఇది లిమిటెడ్ ఎడిషన్ కెప్టెన్ బ్లాస్ట్రాయిడ్ బ్లాస్టీ బాల్. దీన్ని స్పేస్ ఏజ్ పట్టీతో తయారు చేశారు. దీన్ని ఎవరు ఆపలేరు. సరే, దాంతో జాగ్రత్తగా ఉండు. ఉంటాను. ఈ రోజు నేను నా బౌన్స్ అండ్ క్యాచ్ బ్లాస్టీ బాల్ రికార్డ్ ని బ్రేక్ చేయబోతున్నాను. జాగ్రత్త మ్యాన్, అది పొట్టు వస్తువు. సారీ. చూడు మిస్టర్ క్యాట్, నీ ఫిషీ ఫ్రెస్కీ బిట్స్ అన్ని తయారై వచ్చేది ఈ చోటు నుండి. సారీ బుజ్జి, మిస్టర్ క్యాట్ ని షాప్ లోకి తీసుకురాకూడదు. కానీ డాడీ, అది ఇక్కడుంటే మిస్టర్ క్యాట్ కి బాగా ఫ్రెష్ ఎయిర్ అందుతుంది. కానీ నువ్వేమంటావు స్వీటీ? ఆ ఐస్ క్రీమ్ మీద మార్ష్ మేలో టాపింగ్ తో తీసుకుంటావా? నేను ఫిషీ ఫ్రెస్కీ బిట్స్ ఉన్న చోటుకు వెళ్తాను. నువ్వు హాయిగా కారులోనే ఉండు. 1 2 3 4. స్పెషల్ కమాండర్ 1 ప్లాస్టిక్ బాల్ కొనడానికి నా పాకెట్ మనీ అంతా ఖర్చు పెట్టేశాను. పోనీలే, నువ్వైనా దొరికావు. అసలు ఈ క్లాత్స్ కి ఏమైంది? బహుశా దానిలో కాయిన్ వేయాలేమో. హో, ఇప్పుడు పని మొదలు పెడదాం. వస్తున్నావా? నేను ఇక్కడ కామిక్స్ చూసి వచ్చేస్తాను. ఇది లైబ్రరీ కాదు మ్యాన్, చదవకూడదు. 206 207 208. ఓ, దీనికి పెద్ద చొట్ట ఉంది. బహుశా దీనికి మంచి డిస్కౌంట్ ఇస్తారేమో. ఈ కొట్టులోకి బ్లాస్టిక్ బాల్స్ తేకూడదు మ్యాన్. సారీ. ఓ, ఫ్రీ శాంపిల్స్, నో మీట్ ఎట్ ఆల్ బాల్స్. వాటిని ఎంతో తయారు చేశారో ఊహిస్తే ఫ్రీ బ్యాగ్ ఇస్తారట. ఓ, ఇది బాగుంది. అవి నాకు సీవేజ్ బాల్స్ లా అనిపిస్తున్నాయి. నిజంగానా? సరే, ఇంకాస్త ఇవ్వండి. ఇది సాయ్ బాయ్ ప్రోడక్టా, సీవీడ్ ఎక్స్ట్రాక్టా? ఆగండి, నేను ఇంకా రుచి చూస్తున్నాను. నేను సీరియల్స్ నే చోటికి వెళ్తున్నాను, ఎందుకంటే నాకు ఆనందం ఇచ్చేదా చోటే. అవును, నీకు అది అవసరమే. ఎక్కువ షుగర్. నా ప్లాస్టిక్ బాల్ నువ్వు నేను ఊహించుండాల్సింది. నా రికార్డ్ ని నువ్వు పాడుతూ. ఏ మ్యాన్, ఇక్కడ ఆటలు ఆడకూడదని చెప్పాను కదా. నేను పారిపోయి. మేజర్ మంచా లేక హనీ బంప్స్ ఆఫ్ క్రంచా? రెండు తీసుకుంటాను. మిస్టర్ క్యాట్, నీకు షాపింగ్ చేయాలని ఉందా? క్యాట్, మిలీ, జంతువుల్ని లోపలికి తీసుకురాకూడదు. అయితే నువ్వు వెంటనే వెళ్ళిపోకు. వెరీ ఫనీ. శుభ్రం చేయండి. హే మ్యాన్, ఇవన్నీ ఎలా పడిపోయాయి? వాడు అటు వెళ్ళాడు. ఇక్కడున్నావా? నువ్వు ఇక్కడే ఉంటావని నాకు తెలుసు మిస్టర్ క్యాట్. ఏంటి? ఇక
చాలు మ్యాన్. నా క్యాన్ పిరమిడ్ ను పార్చేస్తే సహించలేను. ఇక నువ్వు క్లాసుల్ కూపన్ మార్ట్ యొక్క బ్యాన్ బోర్డ్ లో ఒకడవయ్యావు. బ్యాండా కానీ నా బ్లాస్టీ నో మిస్టర్ క్యాట్, మనకొక బిట్స్ బాక్స్ చాలు. ఈ జుట్టు లేని ఎలుక ఓనర్ ఎవరైతే వాళ్ళు వెంటనే పెట్ ఫుడ్ సెక్షన్ కి రావాల్సిందిగా కోరుతున్నాం. ఓ బాయ్, వాళ్ళు పిలిచేది మనల్ని కాదనుకుంటారు. కమాన్ మిలీ, మనం వెళ్ళిపోదాం. మరి గ్రోసరీ సంగతి ఏంటి? ప్రస్తుతం మనం బయటపడమే ముఖ్యం. కమాన్ కూప్, వెళదాం పదా. సరే గాని పెట్ ఫుడ్ సెక్షన్ లో క్లీన్ చేయడానికి మిమ్మల్ని పిలుస్తున్నారు. ఓ మ్యాన్, ఇది అన్యాయం. నా బ్లాస్టీ బాల్ తీసుకోవడానికి కూడా వాళ్ళు వదలలేదు. ఓ, పోనీలే, మరోసారి కొనుక్కోవచ్చు. కానీ లిమిటెడ్ ఎడిషన్, అంతేకాదు దానికి నా పాకెట్ మనీ అంతా ఖర్చు పెట్టాను. ఓ, చూడండి పిల్లలు, ఆ నో మీట్ ఇట్ ఆల్ బాల్స్ నాకు పడినట్టుగా లేదు. కడుపులో గొడవలాడుతోంది. అడిగి మరీ తిన్నారుగా. మిస్టర్ క్యాట్, ఇది డిన్నర్ టైం. నా బాల్ ని తెచ్చుకునే టైం ఇదే. నా దగ్గరికి వచ్చేయి. అదెందుకు ఇక్కడికి వస్తుంది? నేను రెడీ గా పట్టుకున్నాను. తొందర పడకు, నీ పని అయిపోయింది క్యాట్. No! నా లిమిటెడ్ ఎడిషన్ బ్లాస్టీ బాల్. నువ్వు అంత ఈజీగా తప్పించుకోలేవు. ఏయ్, నిన్ను బ్యాన్ చేశాను కదా. నా గురించి మర్చిపోండి. కూపన్ మాటలో దోపిడీ దొరుకుతోంది. ఓ, అమ్మో, దోపిడీ జరుగుతోందా? కానీ నేను దీన్ని ఆపగలను. నేను బ్యాన్ అయ్యేలా చేసినందుకు, నా బ్లాస్టీ బాల్ ని బ్యాన్ చేసినందుకు అనుభవించు. నువ్వు నా పట్ల నో మీటర్ డాల్ బాల్ ని తిని చూసావా? వావ్, నీ షూటింగ్ అదిరిపోయింది మ్యాన్. నీ మీద బ్యాన్ ని తీసేస్తున్నాను. Yes! ఇదిగో మ్యాన్, దీన్ని నువ్వు సంపాదించుకున్నావు. Gee, thanks! పార్కింగ్ లాట్ ని క్లీన్ చేయండి. ఆ, బాబోయ్. హే, ఇలా చూడు, షాప్ లోని స్టాక్ బై భయంకరమైన క్యాట్ దొంగను తరిమి కొట్టాడు. నిన్ను బ్యాన్ చేసిన కొరాడే కదా ఇతరుకు. లేదు, నా మీద బ్యాన్ తీసేసిన అతను. అయితే ఇవాళ గ్రోసరీ షాపింగ్ చేయడానికి మళ్ళీ ట్రై చేద్దామా? క్రాకర్స్ కాండిమెంట్స్ అయిపోయే వరకు మనం ఆగుదాం.
వెంటనే వెళ్ళి నా అదృష్టాన్ని పరీక్షించడం నాకు ఇష్టం లేదు. అంతేకాదు నేను నా రికార్డ్ ని బ్రేక్ చేయబోతున్నాను. నీకు ఫిషీ ఫిషీ బిట్స్ పెట్టినా మిస్టర్ క్యాట్. 1010 నేను సాధించాను. అదరగొట్టావు కూప్. థ్యాంక్స్ డాడ్. కానీ క్యాట్ లేకపోతే నేను సాధించేవాడిని కాదు. స్వాప్ లో ఏదైనా దొరుకుతుందనిపిస్తుంది. అవును, కొన్ని పార్ట్స్ లేకపోయినా పని చేయకపోయినా పట్టించుకోకూడదు. అక్కడ ఒక ఆర్చరీ సెట్ కనపడ్డట్టుంది. హే బాయ్స్, నేను కనిపెట్టింది చూసారా? నేను నీ వయసులో ఉన్నప్పుడు ఉపయోగించిన నా పాత గోల్ఫ్ క్లబ్స్ కు గోల్ఫ్ ఒక బోర్. అది చాలా పొరపాటు. గోల్ఫ్ ఎంత చురుకైనా తెలివైన గేమో తెలుసా? ఇంకా నాలో ఆ సామర్థ్యం ఉంటుందో చూద్దాం. విక్ట్రోలా స్పీకర్ మీద ఓ కన్నేసి ఉంచు. గోల్ఫ్ మరేమంటే చూడండి డాడీ, అది అటు వెళ్ళింది అనుకుంటాను. ఎక్కడున్నావా మిస్టర్ క్యాట్? దొరికింది. వావ్! అమ్మో, ఈ బాల్ సూపర్ గా ఉంది. గోల్ఫ్ లోని విషయాలన్నీ సూపరే. నౌ కమాన్, ఎలా నిలబడి ఆడాలో చెప్తాను. లెగ్స్ ని స్ట్రైట్ గా పెట్టు. భూమి కింద నుంచి శక్తిని అందుకో. చంద్రునితో నీ భుజాలను కలుపు. నీ మూడో కంటిని బాల్ మీద పెట్టు. నీ చెవులతో ఊపిరి పీల్చుకో. ఇప్పుడు కొట్టు. సారీ డాడ్. నేను నా మూడో కంటిని క్లబ్ మీద ఉంచాల్సింది. అసలు నువ్వేం చేస్తున్నావు బర్డ్? కూప్ కి గోల్ఫ్ నేర్పిస్తున్నావా లేక మోడర్న్ డాన్స్ నేర్పిస్తున్నావా? హ్మ్. ఇదిగో టెన్నిస్, ట్రై చేయి. విండ్ డైరెక్షన్ ని, వెలాసిటీని, ఇక్కడ కాంప్లెక్స్ ఏరోడైనమిక్స్ ని జాగ్రత్తగా గమనించి మనం దీనికి తగిన ఎర్గోనామికల్ స్టాండ్స్ ని జాగ్రత్తగా నిర్ణయించుకోవచ్చు. నిజమైన గోల్ఫర్ పాఠాలు నేర్పితే మంచిది. నీ కొడుకు కన్నా నా కొడుకే మంచి గోల్ఫర్. వాడు క్లబ్ ని పట్టుకోవడం ఇదే మొదటిసారి, తెలుసా? సరే, అయితే మనం బాయ్స్ ఆడమని ఎవరి కోచింగ్ బాగుందో నిర్ణయిద్దాం. తప్పకుండా. మా అభిప్రాయం అవసరం లేదా? నాకు మంచి కోర్స్ దొరికింది. ఇది రౌండ్ ద బ్లాక్ బ్యాక్ యాడ్ గోల్ఫ్ ఛాలెంజ్. నేను కుర్రాడిగా ఉన్నప్పుడు దీన్ని సృష్టించాను. ఇందులో చాలా రకాల హజార్డ్స్ ఉన్నాయి. డాగ్ లెగ్స్, బ్లైండ్ బంకర్స్ కూడా ఉన్నాయి. ఈ కోర్సుని సక్సెస్ఫుల్ గా ఇంతవరకు ఎవరు పూర్తి చేయలేదు. ఆఖరికి నేను కూడా. మీరు కూడా చేయలేదా? ఇది పర్ఫెక్ట్. అయితే ఎవరి కొడుకు మాస్టర్ గోల్ఫరో కాసేపట్లో తేలిపోతుంది. తప్పకుండా నా కొడుకే. అంటే సరదాగా ఆడుకోవచ్చా? గేమ్ కి తగినట్టు సీరియస్ గా ఉండు బాయ్. మనం దీన్ని ఎందుకు ఇక్కడే స్టార్ట్ చేయాలి? నువ్వు ఇలా ఎక్స్ట్రా రూమ్ ఇక్కడ కట్టుండకపోతే పిల్లలు హాయిగా ఇక్కడ పేటియాలోనే ఆడుకుని ఉండేవాళ్ళు. సరే, నా వైఫ్ తిరిగి వచ్చేస్తుంది, కానీ నువ్వు ఆ బ్యాక్ స్పిన్ చేసినప్పుడు కాస్త జాగ్రత్త. ఓకే కిడో, ఈ లేజర్ గైడెన్స్ సిస్టమ్ అంతా చూసుకుంటుంది. ఓ డాడ్, నేను ఆడాలా? బాల్ కొట్టు. సారీ. ఏం పర్వాలేదు సన్, మళ్ళీ ట్రై చేయి. మీ అమ్మ కొన్న ఈ వస్తువుని జాగ్రత్త చేశాక. బాల్ ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది. నువ్వు లేకపోతే మేమేం చేయగలం? తప్పకుండా మూడోసారికి బాల్
హౌస్ ఆఫ్ స్వాంప్ లో ఉన్న డైవర్ హెల్మెట్ లోకి వెళ్తుంది. ఆట ఎలా ఆడాలో చూపించు మై సన్. కంప్రెస్డ్ ఎయిర్, పవర్ సైజ్ ఐరన్ ఉంది, నువ్వు మిస్ అయ్యే ఛాన్సే లేదు. ఒకే షాట్ లో వెళ్ళింది. అద్దరు కొట్టేశావు. ఈ పని కూప్ చేయగలడా? ఓ తప్పకుండా చేయగలడు. సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయి బాబు. ఆ బాల్ తో నువ్వు కలిసిపో. బట్ మీ అబ్బాయి ఉపయోగించే బాలు అందరూ వాడే రెగ్యులేషన్ బాల్ లా లేదేంటి? అంటే మా అబ్బాయి చీట్ చేస్తున్నాడంటావా? అంటే పెద్దవాళ్ళ పోలికలు చిన్నవాళ్ళకి రావడం సహజమే కదా. వాళ్ళు లేకుండా మనం ఆడుకుందాం. హే, నా బాల్ వదులు చుట్టూ లేని క్యాట్. హలో హ్యాండ్సమ్. మన డాడీలు మనం చెప్పిన మాట వింటే బాగున్ను. అలా జరిగినందుకు సారీ. మీ డాడీకి గొప్పలు చెప్పుకోవడం అలవాటు. మా డాడీగా? మీ డాడీ ఒక టెక్నాలజీ కంట్రోల్ ఫ్రీక్. ఏంటి? సరేలే, చెవులతో ఊపిరి పీల్చమటానికన్నా ఎంతో బెటర్. మీ డాడీ చెప్పిన మూడో కంటికి గ్లాసెస్ దొరకడం చాలా కష్టం. ఇక చాలే, మనం పందెం పెట్టుకుంటే మంచిది. నేను గెలిస్తే నువ్వు వారం పాటు నా హోంవర్క్ చేయాలి. నేను రెడీ. నువ్వు మాటలు తక్కువ పని ఎక్కువ రకం అనుకుంటాను. ఓ మనం ఆ కప్ ని హోల్ 5 గా వాడుతున్నాం. మీ డాడీ ఇచ్చిన గిజ్మోకి బ్యాటరీలు వేసుకోవడం మర్చిపోకు. ఈ టైని బ్రేక్ చేయాల్సిందే. yes 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 yes. oh no way. పాపా, I'm so sad. ఇది బ్రైట్ గా ఉంది. మా డాడీ చెప్పింది కరెక్టే. ఇది రెగ్యులేషన్ బాల్ అయి ఉండదు. నీకు తోచిన కారణాలన్నీ చెప్పు. ఓకే, షాట్ కి వెళ్ళింది. నీ దగ్గర ఉన్న ట్రిక్ బాల్స్ అన్నిటిని ఉపయోగించు. అయినా నేనే గెలుస్తాను. అది మనకు మళ్ళీ టై అయింది. మనం బర్డీ బోగి డాన్స్ చేద్దాం. ఎవరు నాతో వస్తారు? డెనిస్, ఆగు. నువ్వు అన్నది కరెక్టే. ఈ బాల్ ఏదో విచిత్రం ఉంది. అవును, ష్యూర్. ఇందులో క్యాల్కులేటర్స్ ఫైండర్స్ వెపన్ ఉంటుంది కాదు? ఇందులో నుండి ఒక రకమైన ఎనర్జీ వస్తున్నట్టు అనిపిస్తోంది. సరేలే, నేను నైట్ హోల్ ని కూడా గెలవాలి. ఓ మ్యాన్, ఫైనల్ హోల్ ఓల్డ్ లేడీ మంచం ఇంటి చుట్టూ తిరిగి ఆ బర్డ్ బాత్ లో పడాలి. అవసరం లేదు, నువ్వు గెలిచావు. నేను నెల రోజులకి నీ హోంవర్క్ చేస్తాను. ఏంటి? ఎందుకు? ఈ ఆట కోసం నా బెస్ట్ ఫ్రెండ్ ని కోల్పోవడం నాకు ఇష్టం లేదు. ఈ రోజంతటికి ఇప్పుడే కరెక్ట్ గా మాట్లాడా. బర్గర్ బర్గర్ నా కంట పడ్డావు. నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు. నీ వయసులో ఉన్నప్పుడు ఎందుకు పనికిరాని మీ డాడీ కూడా ఈ పని చేయాలనుకున్నాడు. హే, కుప్పాల డాడీ ఎన్నో పనికొచ్చే పనులు చేయగలరు. మేము మా గేమ్ ని ఫినిష్ చేయబోతున్నాం ఇప్పుడే. అది చూద్దాం తద్దమ్మా. గ్రోవర్ గ్రోవర్. వావ్, థాంక్స్ డెనిస్. మీ డాడీ గురించి నేను అన్ని మాట్లాడినందుకు సారీ. ఫ్రెండ్స్, ఇప్పుడు కోర్స్ ని ముగించడానికి మనకు ఒకే ఒక షాటే మిగిలింది. మనం ఈ ఆట అదిరేలా ఫినిష్ చేద్దామా? మెరడులో నైట్ హోల్ ని పూర్తి చేయడానికి వీల్లేదు. ఇలా రా, ఎందుకు పనికిరాని గోల్ఫ్ బాల్.
దాదాపు అయిపోయింది. ఐసోలస్ ట్రయాంగిల్ అంటే ఏంటి? తెలీదు గాని నువ్వు వచ్చి షోని చూడు. కానివ్వండి, ముందు మిమ్మల్ని సరిదిద్దితేనే మీ కొడుకులు మాట వింటారు, బాగుపడతారు. ఇది నీకు అలవాటేగా హెన్రీ, ఈజీగా తవ్వేసి మట్టినెత్తే పని మాత్రం నాకు అప్పచెప్తావు. నువ్వు తవ్వుతావా? తీసుకో. త్వరగా పని కానివ్వండి. హా, మన డాడీలు గోల్ఫ్ ని చాలా సీరియస్ గా తీసుకుంటారు. మనం ఒక రౌండ్ మినీ గోల్ఫ్ ఆడదామా? షూర్, కానీ మన క్యాడీ ఈసారి దగ్గరికి రాదనుకుంటా.